చాలా ట్రాన్స్ఫర్మేషనల్ ఉంది కదా మీ లైఫ్ టెస్టిమోనీలో. అంటే ఒక ఆచారపూర్వకమైన నామకార్థమైన భక్తి నుంచి ఎలాగ నిజమైన క్రీస్తుని అంగీకరించారు, మీ రక్షణ అనుభవం ప్రేక్షకులకు తెలియచేయండి. అంటే హైదరాబాద్కు వచ్చాను 96-97లలో వచ్చాను. ఒక శక్తిలాగా నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని తొందర పెట్టినటువంటి, ఆ రోజుల్లో నాకు మనస్సాక్షి అనిపించిన, ఈ రోజు నా గతాన్ని ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పకుండా దేవుని కార్యం అని నాకు అనిపిస్తోంది. ఓకే, సో ఎట్లాగా రక్షణ పొందుకున్నారు? సో ఒక యూత్ మీటింగ్కి నన్ను పిలిస్తే నేను వెళ్ళకూడదు అని అనుకున్నా, కానీ బలవంతంగా ఫ్రెండ్షిప్ కారణంగా వెళ్లాల్సి వచ్చింది. నాకు ఇష్టం ఉండేది కాదు. ఈ క్రైస్తవులు, ముఖ్యంగా క్యాథలిక్ కాని క్రైస్తవులు చేసే పనులను నేను కొంచెం వెక్కిరించేవాడిని. నాకు ఇష్టం ఉండేది కాదు. ఏమేమి ఇష్టం ఉండేది కాదు? ఏది ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ తెల్లబట్టలు ఇష్టం ఉండేవి కాదు, వాళ్ళ హల్లెలూయాలు ఇష్టం ఉండేవి కాదు, వాళ్ళు ఒక సాంప్రదాయం ఉండేది కాదు. ఎంతసేపు అది చేయొద్దు ఇది చేయొద్దు అన్న జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అనుకునేవాడిని. స్వాతంత్రం ఉండేది కాదు అనుకునేవాడిని. ప్లస్ అదొక పెద్ద, దాంట్లోకి వెళ్తే జీవితం అంతా అదేదో ఒక రకమైన మతమౌఢ్యంలో బ్రతకాలి అన్నట్లు ఫీల్ అయ్యేవాడిని. నాకు ఇష్టం ఉండేది కాదు. సో వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని వాక్యం నన్ను పట్టుకుంది. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్న మాట నన్ను పట్టుకుంది. అప్పుడు నేను నా జీవితాన్ని యేసు ప్రభువునే అనుసరించాలి, ఆయన చూపిన మార్గంలోనే నడవాలి అన్న నిర్ణయంతో నేను